నమస్తే భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అద్దం ఉంటూ ఉంటుంది కదా! కానీ రైట్ ప్లేస్‌మెంట్ ఏంటి అనేది చాలా కన్‌ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది. అది పాజిటివ్ రిజల్ట్స్‌తో పాటు నెగెటివ్ రిజల్ట్స్ కూడా ఇస్తూ ఉంటుంది. అయితే అద్దం యొక్క ప్లేస్‌మెంట్స్, ఆ పాజిటివ్ రిజల్ట్స్ అలాగే ఎక్కడ ప్లేస్ చేయాలి, చేయకూడదు అన్న విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారున్నారు. నమస్కారం అండి. మహాదేవ. అద్దం నిజంగానే లక్ష్మీ స్వరూపం అని అంతే చెప్పి కదా! చాలా సందర్భాల్లో, చాలా వీడియోల్లో మీరు కూడా చెప్తూ వస్తూ ఉన్నారు. అది ఎక్కడ పెట్టాలంటారు? ఎక్కడ పెట్టకూడదు అనంటారు అద్దం? వాస్తవానికి కూడా ఒక అద్దంలో కొందరు తరచూ అంటే జనరల్‌గా చెప్తున్నాను. పదే పదే చూసుకుంటూ ఉంటారు. హ్మ్. అద్దంలో చూసుకోవడం గాని, ఇది ఒక మన దువ్వుకోవడం గాని, ఎక్కువగా రెడీ అవ్వడం గాని, అంటే శుక్రునికి సంబంధించినటువంటి కొన్ని లక్షణాలు గాని, శుక్రుడు వీరికి లగ్నాతున్న, శుక్రుడు వీరికి పంచమాతున్న, శుక్రుడు వీరికి 12వ స్థానంలో ఉన్న, ఎక్కువ శుక్రునికి సంబంధించినటువంటి లగ్నాలైన భరణి నక్షత్రము, ఇలా శుక్రునికి సంబంధించినటువంటి కొన్ని నక్షత్రాలున్నా కూడా, వీరు ఎక్కువగా కూడా అద్దాన్ని వదలరు. హుహు. అంటే ఎవరైనా జాతకంలో భరణి గాని, లేదా శుక్రునికి సంబంధించిందుంటే నేను డైరెక్ట్‌గా అడిగేస్తా వారిని. అద్దంలో ఎన్ని సార్లు చూసుకుంటావు? రోజుకి ఎన్ని సార్లు ముఖం కడుక్కుంటావని. ఆ! గురువుగారు మీకెలా తెలుసు? చెప్తా జనరల్‌గా. సో, ఇక్కడ చిత్రం దర్శయామి అంటే అద్దంలో అమ్మవారిని చూపిస్తారు. హ్మ్. అద్దంలో అమ్మవారిని ఇట్లా పూజ అయిపోయిన తర్వాత చూయిస్తారు. రెడీ చేశాను తల్లి చూసుకో అని. చిన్న అద్దము కూడా ఒడిబియ్యం పొయ్యంగా అమ్మవారికి సమర్పిస్తారు. లేదా అమ్మవారి వద్దైన కొన్ని దేవాలయాలలో అద్దం అనేటువంటిది ఉంటుంది. ఇది శుక్రుడు. శుక్రుడంటే మనకు లగ్జరీ లైఫ్. హ్మ్. శుక్రుడంటేనే అద్భుతమైనటువంటి బిల్డింగ్స్ కావచ్చును, కార్స్ కావచ్చును, డబ్బు కావచ్చును. ఇదంతా కూడా శుక్రుడు మనకు అనుగ్రహం ఉంటే అవి వస్తాయి. మరిక్కడ శుక్రుని అనుగ్రహం పొందాలి అంటే ముఖ్యంగా హ్మ్. భార్యను ప్రేమగా చూసుకోవాలి. ఫస్ట్ నేను చెప్పే పాయింట్ ఇది. ఓకే. అద్దం టాపిక్ నేను చెప్తా. ఎప్పుడూ భార్యను తిట్టినా, భార్య మనసు బాధ పెట్టినా, భార్యకు సంబంధించినటువంటి అవసరాలకు డబ్బులు ఇవ్వకున్నా, హ్మ్. చక్కటి బట్టలు కానీ, వారికి చక్కటి వారి వారి అంటే వారికి సంబంధించినటువంటివి ఏవైనా వీరు వాటికి తిట్టుకుంటూ డబ్బులిచ్చినా, కాస్త ఏమన్నా మనసులో ఏమైనా చెడుగా భావన డబ్బులన్నీ ఖర్చు చేస్తుందనేటువంటి భావనతో ఇచ్చినా, అది ఇబ్బందవుతుంది. హ్మ్. ఇవ్వకూడదు. శుక్రుడు నీచబడతాడు. సో, ఇక్కడ నెలకొకసారైనా, 6 నెలలకొకసారైనా, 15 రోజులకొకసారైనా జస్ట్ భార్యాభర్తలిద్దరూ కూడా బయటికి వెళ్ళాలి. హ్మ్. కాఫీయో, టీయో లేదా డిన్నర్ గావచ్చును. ఇట్లా ఏదైనా ప్లాన్ చేస్తూ ఉంటే, శుక్రుడు ఆటోమేటిక్‌గా వారి జాతకంలో అది ఎందుకు అంటే ఇక్కడ హ్మ్. కొందరికి డౌటొస్తుంది. గుడికి వెళ్ళాలి అని జెప్పి. కాఫీ, టీ ఎందుకు అంటే, అక్కడ ఒక ఎన్విరాన్మెంట్ గాని, ఒక అద్దాల రూములు గాని, లేదా ఒక అంటే ఏదో రోడ్డు మీద అని నేను చెప్పట్లేదు. మంచి చక్కగా వాళ్ళ మనసుకి హ్యాపీగా అనిపించే చోటికి. హ్యాపీగా ఉండేటువంటి ప్రదేశాలకు తీసుకువెళితే హ్మ్. బీచ్ కావచ్చును, వాటర్ కావచ్చును, లైక్ ఎక్కడైనా సంతోషం. ఎక్కడైనా నేననేది ఒక కార్ డ్రైవింగ్ గాని, లేదా ఇప్పుడు చెప్పినటువంటి హోటల్స్ కానీ, ఇక్కడ యాక్టివేషన్ తన మనసు తృప్తి అవుతుంది. హ్మ్. టెంపుల్ తీసుకువెళ్తే ఉంటుంది. ఆ డివోషనల్ దానిది వేరు. ఇక్కడ శుక్రునికి సంబంధించినటువంటిది యాక్టివేషన్ జరిగితే, భార్య ద్వారా భర్తకు అద్భుతమైనటువంటి ధనలాభం కలుగుతుంది. హ్మ్. సో, ఇప్పుడు ఇంట్లో మాట్లాడలేని విషయాలు అక్కడ ఎన్నో బయటికి వస్తాయి. ఎన్నో మాట్లాడుకుంటారు. సో, బయటికి వెళ్ళినప్పుడు మళ్ళా పోట్లాడుకోకుండా ప్రశాంతంగా ఉండండి. అయినా ఇంట్లో ఏదన్నా మనస్పర్ధలున్నా కానీ బయటికెళ్ళినప్పుడు నలుగురిలో ఆ ఉత్సాహం వేరేనే ఉంటుంది. కనుక అట్లా నేను చెప్పినటువంటిది అర్థం. సో, ఏదైనా రెస్టారెంట్ కావచ్చును, మంచి పెద్ద 5 స్టార్ హోటల్ కావచ్చును. అంటే మీ రేంజ్‌కు తగ్గట్టుగా. హ్మ్. అప్పు చేసిన బొమ్మని నేను చెప్పను. హ్మ్. సో, అట్లా. ఇక్కడ మరి
ఇలాంటి సిచ్యువేషన్స్ చేసినా మాకు కొంత ఇబ్బందికరంగా వస్తుందంటే మరి ఏంది అనేది చూసుకోవాలి అది కూడా. సో లక్ష్మీదేవికి స్వరూపమైనటువంటిది అద్దం. అద్దం మనం ఆ విధంగానే అనుకుంటాం. అద్దం పగిలినా కూడా అయ్యో అశుభం అనుకుంటాం. అనుకో. సో పగిలినటువంటి అద్దాలు కూడా ఇంట్లో పెట్టం. కనుక ఇంట్లో మెట్లు కొందరివి డూప్లెక్స్ హౌసెస్ హ్మ్. ఉంటాయి. మెట్లకు ఆపోజిట్‌లో అద్దం అనేటువంటిది పనికిరాదు. హ్మ్. పెట్టకూడదు. హ్మ్. దీనివల్ల లక్ష్మి అనేటువంటిది హరిస్తుంది. ఉండదు. నిలవదు.